ఇక పోతే అశ్రు నయనాల మధ్య గడ్డం అఖిల్ రెడ్డి సంతాప సభ. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, బంధుమిత్రులు, సన్నిహితులు. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బావమర్ది గడ్డం అఖిల్ రెడ్డి సంతాప సభ బుధవారం పట్టణంలోని ప్రజాసేవా భవన్లో అశ్రు నయనాల మధ్య జరిగింది. ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, సన్నిహితులు అఖిల్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. పాపం చిన్న వయసులోనే గడ్డం అఖిల్ రెడ్డి స్వర్గలోకం వెళ్ళిండు. ఇవాళ ఆయన కరువు కాలం చూడాల్సిన మనిషి, ఇంకా ఎన్నో చేయాల్సిన మనిషి, జనాలకు సేవ చేయాల్సిన మనిషి ఇవాళ అకారణంగా గుండెపోటుతోటి పాపం ఇదైపోయా అనేది ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టపక్కలు ఒక్కసారి ఒక్కసారి నిన్ను చూడాలయ్యా ఓ గడ్డము అఖిలు, ఒక్కసారి నిన్ను చూడాలయ్యా ఓ గడ్డము అఖిలు, నిన్ను చూస్తే గాని మనసు తావునుండదయ్యా, నిన్ను చూస్తే గాని మనసు తావునుండదయ్యా, నిన్ను చూడకుంటే మా మనసు ఏరు చేరమంటుందయ్యా, ఒక్కసారి ఒక్కసారి నిన్ను చూడాలయ్యా ఓ అఖిలు, నిన్ను చూస్తే గాని మనసు తావునుండదయ్యా, నీరు లేని ఏరుమైతిమి, పేరు లేని ఊరుమైతిమి, నీడలేని జాడమైతిమి, గోడలేని మేడమైతిమి, నువ్వు లేకపోతే ఎట్లా, ఎంతో నడిపించినోనివి, యువ నాయకునివి, ఇంత చిన్న వయసులో ఎట్లా తీసుకుపోయా ఆ దేవుడు అని పాపం నిన్న ప్రజాసేవా భవన్లో ఆదిలాబాదులో సంతాప సభ పెట్టి ఈ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వచ్చిన నాయకులు, బంధుమిత్రులు ఈ రకంగా అంగలార్చి నిన్న సంతాప సభలో ఆయనకు పబ్బతి పట్టి నివాళులు అర్పించిర్రు. మళ్ళొకసారి నేను పక్షాన గడ్డం అఖిల్ రెడ్డి అతి చిన్న వయసులో గుండెపోటుతో మరణించి ఇలా ఎంతోమంది హృదయాలలో ప్రేమ, అభిమానం సంపాదించుకున్న గడ్డం అఖిల్ రెడ్డి స్వర్గలోకంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా. అయ్యా కొడుకులను టచ్ చేసే దమ్ము లేదా మోదీ? కిషన్ రెడ్డి మోదీ ఇంటికి పోయి అడుగు. కిషన్ రెడ్డి మోదీ ఇంటికి పోయి అడుగు, నీకు దమ్ముంటే బీజేపీకి డిపాజిట్ తెచ్చుకో. జూబ్లీహిల్స్ బైపోల్లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. కంటోన్మెంట్ ప్రాంతంలో 5,000 కోట్ల జీవోలు చూపిస్తే కేటీఆర్ పరారయిండు. రాజీనామాకు సిద్ధంగా ఉండు కేటీఆర్. మోదీ, కేసీఆర్ ఓవైపు, రాహుల్, రేవంత్, అసద్ మరోవైపు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. కాళేశ్వరం కేసులో సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని అయ్యా కొడుకులను టచ్ చేసే దమ్ము లేదా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం షేక్పేట, యూసుఫ్గూడ డివిజన్లలో
సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్లు ఇద్దరు ఒకటేనని ఎద్దేవా చేశారు. అందుకే కాళేశ్వరంను ఏటీఎం అన్న నేతలు టచ్ చేయడం లేదన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో అసలు బీజేపీనే లేదని దెప్పి పొడిచారు. ఇక్కడ బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని విమర్శించారు. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తుందని ఆరోపించారు. మొత్తానికి వెనకటికి కూడా బీజేపీ కోయిలాలు కూడా అన్నాయి. కాళేశ్వరం మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. వీళ్ళు అవి దాచుకొని అక్రమ ఆస్తులు సంపాదించుకుర్రు అని కూడా బీజేపీ కోయిలాగలు, పెద్ద పెద్ద కోయిలాగలు కూడా అన్నాయి. అమిత్ షా కూడా అన్నాడు, మోదీ కూడా అన్నాడు. ఆఖరికి వస్తారా కదా, మరి మీ కంటికి ఇప్పుడు వీళ్ళు ఎందుకు కనపడతలేరు? భయం అవుతుందా, లేకపోతే ఏమైనా చీకటి దోస్తానం ఉందా అనేది ఇప్పుడు రేవంత్ అయ్యా